వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచి గిరిపైకి చేరుకున్నారు. అధికారులు చేసిన ముందస్తు ఏర్పాట్ల వల్ల దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి కావడంతో సింహాచలం ఆలయంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భక్తులు ఎక్కడ నిలవకుండా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సింహాచలం ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలతో పాటుగా సరిహద్దుగా ఉన్నటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులైతే వస్తూ ఉంటారు. తెల్లవారుజామున 3 గంటల సమయం నుంచే భారీగా భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే భక్తుల తాకిడి అనేది కొనసాగుతూ ఉంది. అయితే సమయం గడిచే కొద్దీ అవి క్యూ లైన్లు కూడా, ఎందుకంటే ఏప్రిల్లో జరిగినటువంటి చందనోత్సవం తొక్కిసలాట తర్వాత ఆ సింహాచలం దేవస్థానం ఆలయ అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యూ లైన్ల సంఖ్య పెంచడము, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులందరూ కూడా చాలా ఈజీగా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100 రూపీస్, 300, 500 రూపీస్కి సంబంధించినటువంటి టికెట్స్ విషయంలో కూడా ఆన్లైన్ టికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉంది. ముందుగానే ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కూడా ఆలయానికి సంబంధించి ముందస్తుగా వస్తున్నటువంటి భక్తులు అటు కొండ కింద నుంచి పై వరకు ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా పార్కింగ్ స్పేస్ కానీ అన్నింటినీ చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం అనేది ఉండకూడదు. టెంపుల్కి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటిది అయితే మనము స్పష్టంగా ఆ విజువల్ అయితే చూడొచ్చు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా కొన్ని ఎక్కడికక్కడ ఆ క్యూ లైన్లో కంట్రోల్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అటు ఆ చలి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో అటు పిల్లలకి, ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దర్శనాలు చేసుకోవడానికి వచ్చేటటువంటి అనేక మంది ఇక్కడైతే ప్రస్తుతం ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఎట్లా జరిగింది దర్శనం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఉత్తర ద్వార దర్శనం టికెట్ తీసుకుని వచ్చాం. మనిషికి 500 రూపీస్. దేవస్థానం వారు ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి మాకు వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో దర్శనం జరిగింది. అనుకున్నారా ఇంతకు ముందులో అంటే ఇక్కడ తొక్కిసలాలు జరిగినాయి, వెళ్తే ఏమో భయం అవుద్ది, చాలా మంది భక్తులు ఉంటారేమో, ఇంత ఈజీగా దర్శనం అయిపోద్ది అని అనుకున్నారా అసలు? అలా అనుకున్నాం, కానీ వచ్చేటప్పటికి ఇక్కడ ఏర్పాట్లు చూసి మాకు చాలా సంతోషం. కొండ ఎక్కేటప్పటి నుంచి కూడా భద్రతా ఏర్పాట్లు కానీ అంటే క్యూ లైన్లు కానీ అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ కలిగింది. అలా ఉంది. దర్శనం చేసుకున్నటువంటి సమయంలో ఉత్తర ద్వార దర్శనం అంటే ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? చాలా మంది వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా దర్శనం చేసుకునే సమయానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనిపించింది? యాక్చువల్లీ మేము పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చాం, శ్రీకాకుళం డిస్టిక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు కానీ, స్వామివారికి అలంకరణ కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా సక్రమంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కింగ్ సిస్టమ్ కానీ, అలాగే క్యూ లైన్ సిస్టమ్ కానీ అన్ని రకాలుగా కూడాను సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని నేనైతే భావిస్తున్నాను. అయిపోయిందా దర్శనం? అయిపోయిందండి. మొత్తం ఫ్యామిలీతో దర్శనం చేసుకున్నారా? బాగుందండి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశారు. మేమైతే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? ఎట్లా జరిగింది దర్శనం? మంచి జరిగింది. అన్ని బాగున్నాయి. క్రౌడ్ ఎక్కువ లేదు. నీటి క్యూ లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా మందిని కనుక మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఎక్కడ క్రౌడ్ ఉండకుండా ఉండేలాగా పోలీసులు కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ నిలబడకుండా ఉండాలి. క్యూ లైన్లన్నీ కూడా చాలా వేగంగా వెళ్ళిపోయేలాగా పోలీసులు అయితే దీన్ని మానిటర్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తానికి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా కూడా ఎక్కడ నిలబడకుండా ఉండేలాగా మొత్తం భక్తులకి దర్శనం చాలా ఈజీగా అయిపోయేలాగా
ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. గతంలో జరిగినటువంటి వాటిని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆలయ సిబ్బంది ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా భక్తుల కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంతమంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినా సింహాచలం ఆలయంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి భక్తుల దర్శనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, సింహాచలం, విశాఖపట్నం జిల్లా.